వివాదాలకు కేర్ ఆఫ్ అని పేరుపడ్డ ఆ మంత్రిలో రియలైజేషన్ మొదలైందా లేక తన పరిధిలేంటో తెలిసి వచ్చిందా? గతంలో కయ్యానికి కాలు దువ్విన మినిస్టర్ తాజాగా నేను ఈ మంత్రిత్వ శాఖ అని మాత్రమే మాట్లాడడానికి కారణమేంటి? ఏంటా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే మంత్రి కొండా సురేఖ తీరు ఎక్కువగా హాస్యాస్పదమవుతూ ఉంటుంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నాయకులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు చాలా మందితో కొండా దంపతులకు పొసగడం లేదు. ఈ క్రమంలో గతంలో మేడారం జాతర అభివృద్ధి పనులు మొదలైనప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాలు తలెత్తాయి. జిల్లాలో ఆయన పెత్తనం ఎక్కువైందని తప్పుబట్టారు. అలాగే తన దేవాదాయ శాఖలో ఉండే మేడారం జాతర అభివృద్ధి పనుల కేటాయింపు విషయంలో పొంగులెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు సురేఖ. ఇక అదే సమయంలో సినీ నటుడు నాగార్జునతో తలెత్తిన కోర్టు వివాదం, తన ఓఎస్టీ సుమంత్ వివాదాస్పద ఎపిసోడ్ లాంటి వ్యవహారాలతో ఆమె ఇరుకున పడ్డారన్న చర్చలు నడిచాయి. ఇక మేడారం పనులన్నీ పొంగులేటి ఆధ్వర్యంలోనే చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించడం, ఆ పనులకు మరో మంత్రి సీతక్క సహకరించడంతో కొంతకాలంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు కొండ. తనని వివాదాల్లోకి లాగొద్దని చెప్తుండడంతో ఎట్టకెలకు మేడంకు జ్ఞానోదయం అయినట్టుందని మాట్లాడుకుంటున్నాయి ఓరుగల్లు రాజకీయ వర్గాలు. తాజాగా మీడియా చిట్చాట్లో కూడా నేను నా శాఖలకే పరిమితం అవుతున్నాను, వేరే వ్యవహారాల జోలికి వెళ్లడం లేదని చెప్పిన తీరు ఆమెలో మార్పును సూచిస్తోందని అంటున్నారు. ఈసారి మేడారం జాతర పనులన్నింటినీ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని, తాను తన శాఖల పనుల వరకే పరిమితం అవుతున్నారంటూ క్లియర్ గా చెప్పారామె. బాసర, భద్రాచలం, వేములవాడ ఫైళ్లతో పాటు వైటీడీ బోర్డు ఫైల్ సైతం సీఎం దగ్గరే పెండింగ్ లో ఉందని, త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు సురేఖ. ఇటీవల హన్మకొండ కలెక్టరేట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరు కాలేదు. ఆ అజెండాలోని భద్రకాళి ఆలయానికి సంబంధించిన అంశం మాత్రమే తన శాఖ పరిధిలో ఉందని, అది కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఆ మీటింగ్కు దూరంగా ఉన్నట్టు చెప్పుకున్నారు. నిజానికి మేడారం మహాజాతర పనులన్నీ దేవాదాయ శాఖ పరిధిలో జరగాల్సినవి. దాంతోపాటు పంచాయతీరాజ్, R&B అన్నిటి సమన్వయం అవసరం. కానీ ఈసారి దేవాదాయ శాఖకు సంబంధించిన పనులు కొద్ది మాత్రమే జరుగుతున్నాయి. గుడి విస్తరణ పనుల్ని కూడా R&B పరిధిలోకి తీసుకురావడంతో ఎండోమెంట్ జోక్యం లేకుండా పోయింది. ఇక మహాజాతర టైం దగ్గర పడుతున్న క్రమంలో రోడ్ల విస్తరణ, త్రాగునీరు, గుడి అభివృద్ధి పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పనుల్ని ఎక్కడా వ్యతిరేకించకుండా తన ప్రమేయం ఉన్న వ్యవహారాలకు సంబంధించిన సమీక్ష సమావేశానికి హాజరవుతున్నారామె. ఈ నెల 18న గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.